హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మంచి రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి జిలేబీ అండి. దీన్ని ఇక్కడ జిలేబీ ఫిష్ అంటారు. మరి మీరు ఈ ఫిష్ నేమ్ అంటారో కమెంట్లో తెలపండి. థంబ్నెయిల్లో జిలేబీ అనగానే స్వీట్ జిలేబీ అనుకుంటారేమో. ఇది స్వీట్ జిలేబీ కాదు, ఫిష్ నేమ్ వచ్చేసి జిలేబీ ఫిష్ అండి. ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు అండి. కడాయిలో వాటర్ వేసుకొని ఫిష్ కానీ చికెన్ కానీ ముంచి కడిగితే అంత క్లీన్ అవ్వదు. ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసుకుంటే ఆ వాటర్ ఫోర్స్కి పీసెస్ అనేవి చాలా నీట్గా వస్తాయి. మరి ఫిష్ అంతా కూడా ఈ విధంగా కడిగేసిన తర్వాత ఫిషెస్కి ఈ విధంగా కాట్లు అనేవి పెట్టుకోవాలి. కట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పసుపు, కారము, అదేవిధంగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ నేను స్పైసీ ఇష్టపడతాను కాబట్టి కారం దండికి తీసుకున్నాను. అంతేకాకుండా నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 2 కేజీల ఫిష్కి ఇంత కారం అయితే పడుతుంది కదా. నేను చూపిస్తున్న ఈ స్పూన్తో దాదాపుగా 8 నుంచి 9 స్పూన్ల వరకు నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారంతో పాటు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. కొంతమంది బీపీ అనేసి ఉప్పు కారం ఎక్కువ తినరు, కానీ ఫిష్ ఫ్రైకి ఉప్పు కారము సరిగ్గా లేకుంటే టేస్ట్ అయితే రాదండి, చప్పగా ఉంటుంది. కాబట్టి ఫిష్ ఫ్రైకి ఎప్పుడు ఉప్పు కారము సరిపోయేలాగానే వేసుకోండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని ఫిష్కి అప్లై చేసుకోవాలి. సింపుల్ అండి, చాలా సింపుల్ రెసిపీ ఇది. ఎప్పుడు చికెన్లో, మటన్లో, ఫిష్ కర్రీస్లలో మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టులు, గరం మసాలాలు అన్నీ వేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ ఫిష్ ఫ్రైకి అలాంటివి ఏమీ కూడా వాడకుండా, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటారు కొంతమంది ఫిష్ ఫ్రైకి, కానీ ఎప్పుడూ అదేలా కాకుండా ఓన్లీ ఉప్పు, పసుపు, కారంతో ఇలా చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఈ విధంగా ఫిష్ లోపల బయట అన్ని వైపులా కారం పట్టేటట్టుగా మంచిగా ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా అప్లై అయిందో ఈ మసాలా అనేది. ఇప్పుడు మిగతా ఫిషెస్కి కూడా ఇదే విధంగా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఈ కట్స్ లోపల కూడా అప్లై చేసుకోండి. అప్పుడు లోపల చప్పగా లేకుండా టేస్టీగా వస్తుంది ఫిష్ ఫ్రై అనేది. ఈ విధంగా మిగతా ఫిషెస్కి కూడా అప్లై చేసుకోవాలి. నా కూతురికి కూడా వంట అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను కిచెన్లో ఉంటే తను కూడా కిచెన్లోకి వచ్చేస్తుంది. అన్ని పనులకి అడ్డం వస్తుంది. నేను ఫస్ట్ ఫిష్కి కారం అప్లై చేశాను కదా, ఇంకా మిగతా ఫిషెస్కి అంతే కూడా నా కూతురే అప్లై చేసింది. ఈ విధంగా ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాలంతా కూడా మిగతా ఫిషెస్కి కూడా అప్లై చేసి లాస్ట్లో అంతా రెడీ అయిన తర్వాత కొంచెము వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోండి. కొద్దిగా, చాలా అంటే చాలా తక్కువ వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఫిష్ కానీ చికెన్ కబాబ్ చేసేటప్పుడు కానీ మ్యారినేషన్ చాలా అవసరము. మ్యారినేషన్ ఎందుకు చేసుకుంటామంటే మసాలాలతో పాటు కలిపి పెట్టుకుంటాం కదా పీసెస్ని, ఆ మసాలాలు పీసెస్కి బాగా పడుతుందన్నమాట. అందుకోసమే మ్యారినేషన్ చేసుకోవాలి. మరి 2-3 గంటలు మ్యారినేషన్ అవసరం లేదండి, ఒక అరగంట చాలు. మీ దగ్గర టైం లేదు అంటే 20 మినిట్స్ అయినా కూడా చాలండి. సో ఇప్పుడు మా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని ప్యాన్లోకి వేసుకోవాలి. ఈ ఫిష్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక మీల్కి ఒక ఫిష్ చాలండి. ఇంకా ఈ ఫిష్ తిన్న తర్వాత ఇంకా అన్నం కానీ చపాతీలు కానీ ఇంకేం వద్దండి, చాలు. ఇంకా టమ్మీ ఫిల్ అయిపోతుంది. ఎప్పుడైనా మీకు హెవీగా తినాలనిపిస్తే ఈ ఫిష్ని తెచ్చుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా డైట్కి డైట్, ప్రోటీన్కి ప్రోటీన్ అండి. అంతే కదా, ఒక ఫిష్ తిని మనము సన్నగా అవుతామంటే ఇంకా అంతకంటే హ్యాపీ న్యూస్ ఇంకేమన్నా ఉందా. ఈ ఫిష్ చాలా చీప్ కూడా. ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, ఘాట్ ఎక్కువ అవుతుంది, ఇంట్లో ఇంకా దగ్గు మొదలవుతుంది. ఎందుకంటే ఇంకా మీకు తెలిసిందే కదా, మనము తాలింపు పెట్టుకున్న హై ఫ్లేమ్లో ఏదైనా మసాలా ఫ్రై చేసుకుంటున్నా వెంటనే ఆ ఘాటు అనేది ఇంట్లో అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి అందరికీ దగ్గులు, తుమ్ములు, తుమ్మి ఇంకా కోల్డ్ కూడా వచ్చేస్తుంది కదా. అందుకే ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఘాట్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఫ్రై కూడా నీట్గా అవుతుంది, ఇంట్లో వాతావరణం కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా ఫిష్ని ట్యాప్ చేస్తూ బాగా ప్రెస్ చేసి ఫ్రై చేసుకోండి. అప్పుడు క్రిస్పీగా వస్తుందండి ఫిష్ ఫ్రై అనేది.
ఇంతకు మీరు ఏ ఏ ఫిషెస్ తింటారో కమెంట్లో చెప్పండి. నేనైతే బాంగ్డా ఫిష్, మత్తి ఫిష్, పాంప్లెట్, ఇంకా రకరకాల ఫిష్లు ఉన్నాయి, కానీ ఇవైతే నేను ట్రై చేస్తాను. కానీ ఈ ఫిష్ వచ్చేసి ఇది సెకండ్ టైం అండి తినడము. మొదటిసారి నేను ఈ ఫిష్ని పాండిచ్చేరిలో తిన్నాను. ఇంకా సెకండ్ టైం వచ్చేసి ఈరోజు చేస్తున్నానండి. ఫిష్ అయితే మాకు బాగా నచ్చింది. ఒక ఫిష్ తినంగానే టమ్మీ ఫిల్ అయిపోయిందండి. అంతే ఫ్రెండ్స్. మరి ఫిష్కి మనము ఉప్పు, పసుపు, కారము అప్లై చేసుకొని కొంచెం వాటర్ని చల్లుకొని ఒక 20 మినిట్స్ మ్యారినేషన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఈ విధంగా ఫిష్ని ప్యాన్ మీద పెట్టి 2 వైపులా ఫ్రై చేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్. హెవీగా మీకు ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఫిష్ ఫ్రైని చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ అండి. బాయ్.